కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ తన మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రతిపాదిస్తూ బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలను అందజేశారు. కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ 30 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన ఎక్స్ అఫిషియో ఓట్లతో పాటు పలువురు స్వతంత్రుల మద్దతు తమకే ఉందని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై ఎట్టకేలకైతే క్లారిటీ వచ్చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీకి సంబంధించి అటు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కి సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా అధిష్టానం అయితే చెప్పేసింది. సో పూర్తి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్లందరూ కూడా ఇటు బీజేపీకి సంబంధించిన, కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపలనే ఇటు బీజేపీ కార్పొరేటర్లు అంతా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేయర్ కు సంబంధించినటువంటి ఇటు డిప్యూటీ మేయర్ కు సంబంధించినటువంటి ఇద్దరు పేర్లు కూడా సీల్డ్ కవర్ లోపల పెట్టి ఎన్నికల అధికారికి అప్పగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల న్యాయం గెలిచింది, జై శ్రీరామ్ అంటూ కూడా బండి సంజయ్ కార్పొరేటర్ తో సహా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొద్దిసేపటి క్రితము ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు కార్పొరేషన్ కు చేరుకోవడం జరిగింది. వారు కూడా ఇటు మేయర్ కు, డిప్యూటీ మేయర్ 2 పదవులకు కూడా నామినేషన్ వేస్తున్నాం, తాము కూడా సీల్డ్ కవర్ లోపల ఎన్నికల అధికారికి అప్పచెప్పామని చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ నుంచి తెరపైకి కొత్త వ్యక్తి పేరు ఇక్కడ బీసీ జనరల్ కావడంతో కొత్త వ్యక్తి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, అతడు వరుసగా 3 సార్లు కూడా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈ మేయర్ ఎన్నిక కోసము కొలగాని శ్రీనివాస్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా ఎవరైతే మాజీ మేయర్ గతం లోపల పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఇటు సునీల్ రావు పేరును ఖరారు చేసినట్టుగా అయితే బయటకు సమాచారం అందుతుంది. వీరు ఇద్దరు పేర్లు మాత్రం ఇక్కడ అధిష్టానం సూచించినటువంటి వారి పేర్లే అక్కడ సీల్డ్ కవర్ లో అప్పచెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రము అభ్యర్థులు ఎవరి పేరు సూచించారు అనేటువంటిది ఇది సీల్డ్ కవర్ లో అప్పచెప్పమని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ మరియు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరి సమావేశానికి వస్తారా, లేకపోతే సమావేశం వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటకు వెళ్తారా అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లు, అదేవిధంగా ఇటు ఏదైతే స్వతంత్రులుగా గెలిచినటువంటి 8 మంది కార్పొరేటర్లు ఇంకా సమావేశానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, అటు కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు, ఈ పేర్లనైతే పార్టీ అధిష్టానం ఖరారు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అయితే పంపించడం జరిగింది. మరి ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అంతర్గతంగా ఏదైనా ఒత్తిడికి లోనయ్యిందా పార్టీ, లేదా కాంపిటీషన్ ని ఏ విధంగా సద్దుమణిగించారు? బీజేపీ లోపల ఎలాంటి కాంపిటీషన్ గానీ ఎలాంటి తర్జన భర్జన గానీ లేదు. ఎందుకంటే మొత్తం ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చూసుకుంటున్నటువంటి నేపథ్యం లోపల బండి సంజయ్ సూచించినటువంటి పేరే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపల ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా బండి సంజయ్ సూచించినటువంటి పేరే ఖరారు ఉన్నటువంటి నేపథ్యం లోపల బండి సంజయ్ యొక్క సూచనల మేరకే ఇటు పార్టీ తరఫున ఇటు మేయర్ గా కొలగాని శ్రీనివాస్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఇద్దరు పేర్లు కూడా ఖరారు చేసి సీల్డ్ కవర్ లో ఎన్నికల అధికారికి అప్పచెప్పున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా కేంద్ర మంత్రికి కూడా ఎక్స్ అఫిషియో ఓటు ఉన్నటువంటి నేపథ్యం లోపల వారితో పాటుగా అంటే బీజేపీ ఇక్కడ కరీంనగర్ లోపల గెలిచినటువంటి స్థానాలు 30, ఎక్స్ అఫిషియో మెంబర్ 31తో పాటుగా మరొక ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇంకొక బీజేపీ నుంచి రెబల్ గా గెలిచినటువంటి వారు ఇండిపెండెంట్లు ఇటు రావడం అంటే మరొక ఇండిపెండెంట్, మొత్తం కూడా వీళ్ళకు
34కు బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గత 3 రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ తన మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థులను కూడా ప్రకటించింది.